ఓఫిరయ్య గారికి వందనాలు. నా పేరు శ్రీకాంత్ చీరాల. నేను దైవ సేవకుల వద్ద పరిచర్య చేసుకుంటూ సంఘంలో ఉంటాను. అయితే పరిచర్య చేసే అమ్మాయి నన్ను ఇష్టపడింది. నేను ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకున్నానో అదే లక్షణాలు కలిగి ఉంది. అందుకే నేను సరే అన్నాను. అలాగ సాగుతూ ఉంటే అమ్మాయి సేవకులతో చెప్పినప్పుడు కొన్ని కారణాలను బట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. నన్ను కూడా తిట్టి వద్దన్నారు. అయితే వారి దగ్గర పరిచర్య చేసుకుంటూ ఉంటాను అని నన్ను కుదరదు అని చెప్పారు. తప్పనిసరి ఇంకా ఇద్దరం విడిపోయాం. అయితే ఇద్దరం అనుకున్న విధంగా ప్రార్థించిన విధంగా ఏకమయ్యాము. ఆ అమ్మాయి ఉపవాసంతో నా కోసం ప్రార్థించింది. నేను కూడా ప్రార్థించాను. చివరికి నా సొంత బావకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు నెమ్మది లేదు. అయ్యో, సొంత బావకు ఆమెను ఎట్లా ఇచ్చి పెళ్లి చేశారు? తను కూడా నెమ్మదితో కాపురం చేయట్లేదు. ఆ భర్త ఒప్పుకుంది మరి పెళ్ళి ఇప్పుడు ఏమో అయ్యగారు మరి. ఇప్పుడు నాకు ఆమె చెల్లి. ఇది దేవుని చిత్తం అనుకోవాలా, దుష్టుని మోసం అనుకోవాలా? పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. దయచేసి ఇలాంటి వాటితో అనేక మంది బాధపడుతున్నారు. దయచేసి తెలియచేయండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, వివాహము ఆ నిబంధన ఒప్పందం అనేది చాలా సీరియస్ వ్యవహారం. బనీనో డ్రాయరో లేకపోతే షర్టో ప్యాంటో కొనుక్కున్నాం, నచ్చలేదు అవతల బారేసాం అన్నట్లుగా ఉండదు. వివాహము విడాకులు అనేది వివాహ బంధం ఏంటంటే ఒకసారి ఎంటర్ అయినాక నీకు నచ్చినా నచ్చకపోయినా అందులో పడి ఉండాల్సిందే. చావు మనలను ఎడబాపు వరకు అని పెద్దలు ప్రమాణాలు చేయించేవాళ్ళు. పాతకాలం నా చిన్నతనంలో నిన్ను పోషించి సంరక్షించి ప్రేమించి ఇతరులను ఒల్లక చావు మనలను ఎడబాపు వరకు నేను నీకు నమ్మకమైన భర్తనై ఉంటాను లేక భార్యనై ఉంటాను అని ప్రమాణాలు చెప్పించేది. ఇక చావు అనే శబ్దం అశుభము, అది ఎందుకు వాడాలని నేను చేసిన పెళ్ళిళ్ళు నేను చేయించిన ప్రమాణాల్లో మన ఇద్దరి జీవితాంతం వరకు అని అలా నేను అడ్జస్ట్ చేశాను. అంటే యాజ్ లాంగ్ యాజ్ బోత్ ఆఫ్ అస్ లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇన్ దిస్ వరల్డ్, అప్పటిదాకా మన బంధం కొనసాగుతుందని ఒక నిబంధన పెళ్ళి. కనుక అంత సీరియస్ నిబంధనలోనికి వెళ్ళకముందు వివాహ రిజిస్ట్రార్ గారు 2 ప్రశ్నలు అడుగుతారు. రాదర్ ఒకే ప్రశ్న ఇద్దరిని అడుగుతాడు. కాంగ్రిగేషన్ వచ్చినటువంటి సమాజాన్ని అడుగుతాడు. తర్వాత వివాహం ఆడబోయే ఈ వధూవరులను అడుగుతాడు. ఈ వివాహము జరగకూడదు, ఇది న్యాయము కాదు, దీనికి అభ్యంతరాలు ఉన్నాయి అని మీలో ఎవరైనా ఏమైనా చెప్పగలరా? చెప్పగలిగితే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఎప్పటికి ఎన్నటికి మీరు మౌనంగానే ఉండాలి అని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తాడు రిజిస్ట్రార్ పాస్టర్ గారు. వాళ్ళు ఎవరు మాకు అభ్యంతరాలు లేవండి అని అంటే ఇప్పుడు వీళ్ళని అడుగుతారు, మీ ఇద్దరిలో ఎవరికైనా ఈ పెళ్ళి జరగకూడదు అని న్యాయమైన గంభీరమైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే మీరు ప్రభు రాకడ వరకు ఇప్పుడు మీరు చేయబోయే ప్రమాణానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్తాం. ఆ క్షణంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదండి, నేను ఇంకొకరిని ప్రేమించాను, ఇంకొకరికి మాట ఇచ్చాను, నా మనస్సాక్షి ఒప్పుకోవడం నేను చెప్తే పాస్టర్ గారు అప్పుడు పెళ్ళి చేయుడు ఆపేస్తాడు. అలా మరి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పడానికి లాస్ట్ ఛాన్స్ కూడా పెళ్లి పీటల మీద కూడా ఇవ్వబడుతుంది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఆ అమ్మాయి చెప్పి ఉండాలి, పాస్టర్ గారు నేను ఇంకొక అతన్ని ప్రేమించానండి, ఏంటో అర్థం లేని కారణాలు చెప్పి పెద్దలు మమ్మల్ని విడగొట్టారు, మరి ఇప్పుడు ఇతనికి నేను భార్యనైతే ఇతనికి నేను న్యాయం చేయలేను, ధర్మం చేయలేను, నా మనసాక్షి ఒప్పుకోవడం లేదండి, దయచేసి పెళ్లి క్యాన్సిల్ చేయమని ఆ అమ్మాయి అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమె పక్షంగా ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ వివాహ చట్టం అది రాజ్యాంగబద్ధమైంది. ఆ వివాహ చట్టం ప్రకారమైన రిజిస్ట్రార్ గారు అక్కడ అంతకుముందు పెద్దలు మాట్లాడిన మాటలన్నీ చెల్లుబాటు కావు. పెళ్లిపీటల మీద పెళ్ళాడబోతున్న ఆ అబ్బాయి అమ్మాయి చెప్పిన మాటలే అథెంటిక్, అధికారికం. మరి అప్పుడు ఎందుకు చెప్పరు? ప్రమాణాలు చేసేస్తారు. అప్పుడు ఆమె చెప్పింది కదా, మరి చేతిలో చేసి వ్యాధి ఎందును ఆరోగ్యం అందును కలిమి ఎందు లేమి ఎందు మేలుకైనా కీడుకైనా అన్ని పరిస్థితుల్లో నేను ప్రేమించి నీకు లోబడి ప్రభువుకు లోబడినట్టుగా నీకు లోబడి అని ఆ అబ్బాయితో ఆమె
ఎలాగ ప్రమాణం చేసింది, చేసిన తర్వాత ఇప్పుడు నేను కాపురం చేయలేకపోతున్నాను అనడం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు క్రైస్తవుడు విశ్వాసి అనే దాని నిర్వచనం ఏమిటంటే, మనసులో ఉన్నదే పెదవులతో మాట్లాడేవాడు, పెదవులతో మాట్లాడిందే ఆచరణలో పెట్టేవాడు, అనుకున్నదే అంటాడు, అన్నదే చేస్తాడు, చెప్పిందే చేస్తాడు, వాడి క్రైస్తవుడు. ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడేవాడు క్రైస్తవుడు కాదు. ఒక మాట చెప్పి ఇంకో విధంగా ప్రవర్తించేవాడు క్రైస్తవుడు కాదు. పెళ్లి పీటల మీద ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు? అది సీరియస్ మ్యాటర్ కదా. అంటే నువ్వు పెళ్ళేమో చేసుకుంటావు, పెద్దలకు లోబడ్డా, అందరికి లోబడి నన్ను మెడలోంచి బలవంతంగా చేశారంటావు. మరి కాపురం చేసేటప్పుడేమో నేను అతనితో ఉండలేకపోతున్నానంటే అప్పుడు పెద్దలకు లోబడి మరి ఉండాలిగా. మరి పెళ్లి పీటల మీద పెద్దలకు లోబడ్డావు, కాపురం అప్పుడు కూడా పెద్దల్ని జ్ఞాపకం చేసుకొని చచ్చినట్టు కాపురం చేయాలి. ఇదేమి దొంగాట ఆడుతున్నారు మీరు, దాగుడు మూతలాట. పెళ్లి పీటల మీదనేమో నీకు ఇష్టం లేకపోయినా ప్రమాణాలు చేస్తావా? ప్రమాణం చేసి నిలబెట్టుకోకుండా తర్వాత అబ్బాయిని టార్చర్ పెడతావా? వాట్ ఈస్ దిస్? అసలు ఇష్టం లేని పెళ్లి చేసుకోకూడదు. నాకు ఇష్టం లేదంటాను పెళ్లి పీటల మీద కూడా, అది ఏ మతంలోని వివాహమైనా సరే అధికారం ఉంది. కాబట్టి ఆ అబ్బాయి యొక్క బాధ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అతనికి బావ వరుస అయ్యేవాడికి ఈ అమ్మాయిని ఇస్తే చెల్లెలైపోయింది, కళ్ళ ముందే ఉంటుంది, బంధువులు కాబట్టి. ఒకప్పుడు భార్యగా వాళ్ళు భార్యాభర్తలుగా ఒకరినొకరు ఊహించుకున్నారు. అది హృదయానికి భయంకరమైన గాయం. మరి ఇప్పుడు ఏం చేయాలా? మీరు అవకాశం ఉన్నప్పుడు మీరు గట్టి నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయకుండా అప్పుడేమో చేతగాని వాళ్ళలాగా ఉండి మరి ఇప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ విడాకులు ఇప్పించి ఏం చేసుకుంటాడా? మరి ఇంకా పెద్ద పెంట అయిపోదా సమాజం అంతా? బావగారి భార్యను చెల్లెల వరుస అయ్యేదాన్ని విడగొట్టి ఈయన తన భార్యను చేసుకున్నాడండి అంటే ఇంకా చండాలం అయిపోదా? మొత్తం అంతా సాక్ష్యం చెడిపోతుందిగా. కాబట్టి ఇంతవరకు వాళ్ళు స్థిరమైన నిర్ణయం తీసుకొని దాని ప్రకారం అడుగు ముందుకు వేయలేకపోవడం వాళ్ళ తప్పది. అట్లాంటి వాళ్ళ మీద నాకు సానుభూతి ఉండదు, ఆ పిరికోడి మీద సానుభూతి ఉండదు. ఇప్పుడు శరత్ చంద్ర గారు రాసినటువంటి దేవదాసు నవలను సినిమా తీశారు. అందులో దేవదాసు బలహీనుడు, వాడు ఏం గ్రేట్నెస్ నాకు అర్థం కాదు. అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు, అనుకున్నట్టు జరగలేదు, పరిస్థితుల ప్రాబల్యము, నాన్నగారు ఒప్పుకోలేదు, జమీందారు గారు ఏదో. అయితే అప్పుడు ఏం చేయాలని సమాజానికి ఏమి నీతి నేర్పుతున్నావు నువ్వు దేవదాసు పాత్ర ద్వారా? ఆ పాత్ర ద్వారా నేర్పే నీతి ఏమిటి? అనుకున్న అమ్మాయిని చేసుకోలేకపోయాను, అప్పుడు తాగి పాడైపోమనా సందేశం? అనుకున్న అమ్మాయి దొరకలేదు, సరేలే, మరి దైవానుగ్రహం లేదు, దైవ చిత్తం కాదేమో, పోనీలే. జీవితం అంటే ఇది ఒక్కటే, పెళ్ళి ఒక్కటే కాదుగా. సమాజానికి నేను సేవ చేస్తానని మనసు గట్టి చేసుకొని లేచి నిలబడి ఆ గాయాన్ని మాన్పుకొని ఆ బాధను దిగమింగి సమాజంలో పేదలకు, అణిచివేయబడ్డ వాళ్ళకి ఏదో రకంగా నేను ఉపయోగపడతాను వాడు మగవాడు అంటే. ఆ కథలో అనుకున్న భర్త దొరక్కపోయినా ఆమె ఇంకొకరిని చేసుకొని హ్యాపీగానే బ్రతికింది. కానీ వీడేమో నేను అనుకున్న అమ్మాయి దొరకలేదని చెప్పేసి ఎటు కాకుండా తాగి పాడైపోయాడు. అదొక గ్రేట్ క్యారెక్టరు, దానికి పెద్ద నీరాజనాలు అర్పించడం వీళ్ళు. ఇది వెరీ రాంగ్. నేను చెప్తున్నాను, అసలు ప్రేమించకండి, ధైర్యం లేనోళ్ళు ప్రేమించొద్దు. సమాజాన్ని ఎదిరించి, దేశాన్ని, ప్రపంచాన్ని ఎదిరించి నిలబడగలిగే దమ్ము ధైర్యం ఉంటేనే స్వతంత్ర నిర్ణయం తీసుకొని ప్రేమించుకోవాలి. ప్రేమించుకుంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. ప్రపంచం ఎదిరించినా సరే మీరిద్దరైనా ఒకటిగా నిలబడాలి. అంత దమ్ము ధైర్యం ఉంటేనే ఇష్టపడడం అనే ప్రక్రియ మీరు చేయాలి. ఇష్టపడతారు, మాట ఇచ్చుకుంటారు, అంతా చేసుకుంటారు, తర్వాత పెద్దోళ్ళ మాట కాదని. పెద్దోళ్ళు ఏంటండి, పెద్దోళ్ళు మీతో జీవితకాలం అంత ఉంటారా? మీరు మీ నిర్ణయానికి కట్టుబడి ఒక అడుగు ముందుకు వేయాలి. దాని మేలైనా కీడైనా, కొన్నిసార్లు పెద్దోళ్ళు వద్దన్నదే ఒక్కోసారి జ్ఞానవంతమైన నిర్ణయం అయింది. నేను చేసిన తప్పైనా ఒప్పైనా, పెద్దవాళ్ళు చెప్పిందే రైట్ అయినా
ఇది నష్టమైనా నేను పడతాను అన్నంత కమిట్మెంట్ ఉంటేనే నేను ప్రేమించానని చెప్పాలి. కలిసి వస్తే బాగుంటే బాగుంటామండి, కలిసి రాలేదు, నేను సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, నా తప్పుకు నేనే శిక్ష భరిస్తాను అన్నంత చిత్తశుద్ధి ఇంటిగ్రిటీ ఉంటే అప్పుడు ప్రేమించాను అన్నారు. ప్రేమించడానికి అందరూ అర్హులు కాదు. ప్రతి ఒక్కడు సినిమాలు చూసేసి నేను ప్రేమిస్తా అంటే వాడు పిరికి పందా, దమ్ము ధైర్యం లేదు, వాడికి అన్నమాట నిలబెట్టుకోలేడు, వాళ్ళ మీద నాకు సానుభూతి ఉండదు. ముందు ధైర్యవంతులు కండి. మగవాడంటే ఫిజికల్ బాడీలో ఒక అవయవం కాదు, గుండెల్లో ఉండాలి, మనసులో ఉండాలి, ఆలోచన విధానంలో ఉండాలి మగతనం అని. ఇప్పుడు అంతా చేతులు కాలిన కాకులు పట్టుకున్నట్టు ఆమె పెళ్ళి ఇంకొకరితో అయిపోయింది, ఆమెను ముందు నేను ఇష్టపడ్డాను, ఇప్పుడు నేను ఏం చేయాలా అని అంటే నువ్వు మర్చిపోవాలా. క్రైస్తవ జీవితం అంటేనే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడడం, వెనుకున్న వాటిని మరవడం అనే ప్రక్రియ క్రైస్తవ జీవితంలో కంపల్సరీ. వెనుకనే మర్చిపోవాలి. ఇప్పుడు అయిపోయింది, అక్కడ నిబంధన అయిపోయింది. పవిత్రమైన పరిశుద్ధమైన దేవాలయంలో, పరిశుద్ధుల సమాజ కూటంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో వాళ్ళు చేతులు చేసి ప్రమాణం చేశారు వాళ్ళిద్దరు. దానికి విలువ ఉంది. నువ్వు ముందు ధైర్యంగా నిలబెట్టుకోలేకపోయావు నీ మాట, ఆమె నిలబడలేకపోయింది. ఇప్పుడు గతాన్ని గురించి మాట్లాడడం వ్యర్థం. మర్చిపోవాలా, ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె భర్తకు లోబడి బ్రతకాలంతే. ఇతను వెనుకున్నవి మరిచి దేవునికి ఎలా ఉపయోగపడాలి అనేది ఇతను ఆలోచించుకోవాలి. నేను అనుకున్న అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడో యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది అనుకోవాలంతే. అతని మనసులో ఆ చిత్రము చెరిపేసుకోవాలి. ఆమె కూడా అలా చేసుకోవాలి. నేను ఇష్టపడ్డ అబ్బాయి యాక్సిడెంట్లో పోయాడు, ఇప్పుడు లేడు భూమి మీద అనుకొని భర్త కమిట్ అయి బ్రతకాలని. కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అంతకుముందు చేసుకున్న వాగ్దానాలు ఇప్పుడు గుర్తు చేసుకొని ఆమె బ్రతుకు నరకం చేసుకొని ఆమె భర్త బ్రతుకును నరకం చేసి వీడు నరకం. వాట్ ఈస్ దిస్? ఇది ఆ క్రిస్టియన్ లైఫ్ అంటే? ఆమె అనుకోవాలి, నేను ఇష్టపడిన అబ్బాయి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, వాడు లేడు భూమి మీద అనుకొని మనసు తనకు తాను బ్రెయిన్ వాష్ చేసుకొని కొత్త లైఫ్ ఆరంభించాలి. భర్త కమిటెడ్గా ఉండాలి అంతే, మళ్ళీ వెనక్కి చూడకూడదు. ఎందుకంటే పరిశుద్ధ దేవాలయంలో దేవుని సన్నిధిలో ప్రమాణం చేసింది కదా, మరి అప్పుడు నో అని చెప్పాలి. చెప్పలేదు కనుక నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉండు. నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అది క్రైస్తవుడు అంటే. వీడు కూడా నేను ఇష్టపడ్డ అమ్మాయి చచ్చిపోయింది అనుకోవాలి, ఆమె భూమి మీద లేదనుకొని ఇతను కొత్త లైఫ్ ప్లాన్ చేసుకొని మొదలు పెట్టుకోవాలి అంతే తప్ప ఇప్పుడు గతాన్ని గురించి మాట్లాడడం అసహ్యమైన సంగతి. దేవుడు కూడా మెచ్చుకోడు. దానివల్ల వాళ్ళిద్దరు పనికి రాకుండా పోతారు. అలా చేయకూడదు. ఇది నా గట్టి సలహా, ఆజ్ఞ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.